ఉంది. నాకు కూడా సమోసాలో సాస్ వేసుకొని తినేవానంటే అస్సలు ఇష్టం లేదు. ఈరోజు రెసిపీ మినీ సమోసాస్కి ఫస్ట్ బౌల్ పెట్టేసి గోధుమ పిండి, ఉప్మా రవ్వ, నూనె, సాల్ట్ వేసేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండికి 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ వేసేసి కలిపేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఆ 20 మినిట్స్లో మనం లోపల స్టఫ్ రెడీ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవన్నీ మిక్సీ పట్టవచ్చు, లేకపోతే దంచుకోవచ్చు. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ ఇవి కూడా దంచుకోవచ్చు. బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి ధనియాల పొడి, జీరా పౌడర్, సోంపు పౌడర్, కసూరి మేతి ఇవన్నీ వేసి కలుపుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది. స్మెల్ వచ్చాక ఆ దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం ఆ పేస్ట్ కూడా వేసేసినాక ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పొటాటోస్ని కూడా బాయిల్ అయిపోయాక లైక్ స్మాష్ చేసేసి దీంట్లో వేసి మంచిగా కలపాలి. కలిపాక సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ఏ మసాలా ఉంటే ఆ మసాలా అంటే ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదు. లైట్గా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అది కలిపేసుకున్నాక ఒక 20 మినిట్స్ అట్లా చల్లగా అయ్యే వరకు పక్క పెట్టేసుకొని మనం ఫస్ట్ పిండి తడుపుకున్నాక ఆ తడుపుకున్న పిండితోని చిన్న చిన్న పూరీస్లా చేసుకోవాలి. ఆ పూరీస్లా చేసుకొని ఒక స్టఫ్ని ఉండలా చేసి దాంట్లో ఒక ఉండలాగా చేయాలి. ఆ ఉండ కొంచెం షేప్ అటు ఇటు అయినా పర్లేదు. గుంట పొంగనాలది ప్యాన్ ఉంటుంది, అందులో ఆయిల్ వేసి ఈ ఉండల్ని అందులో పెట్టుకొని ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రై అంటే చాలా ఆయిల్ పట్టిద్ది కాబట్టి నేను ఇలా కొంచెం తక్కువ ఆయిల్ పట్టేలాగా చిన్నగా సమోసాస్ చేశాను. సో ఇవి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఒకటే సైడ్ మొత్తం మాడిపోతే లోపల పిండిగా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. సో అలా తిప్పుతూ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా ఉంటుంది. అండ్ లోపల స్టఫ్ ఏం మాడదు, ఎందుకంటే మనం మంచిగా బయట బాగానే పిండి పెడతాం కాబట్టి ఆ ఫ్లేమ్ అంతా వెళ్ళి అంత మాడదు. కానీ ఎవ్రీ 2 to 3 మినిట్స్కి తిప్పుతూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. దీన్ని ఫ్రై అయ్యాక ఐదర్ సమోసా పచ్చిమిరపకాయ పెట్టుకోవచ్చు, లేకపోతే సాస్. నాకు సాస్ నచ్చదు కాబట్టి మంచి సమోసా విత్ చాయ్ వేడివేడిగా తినాలి. ఇలా చేసుకొని తింటే బాగుంటుంది.